ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ఎప్పుడైనా అనిపించిందా దేవుడు నాకు ఈ వాగ్దానం చేశారు, నా జీవితంలో ఇవి జరిగిస్తానన్నాడు, అది జరిగిస్తానన్నాడు, నా కెరీర్ ఇలా ఉండబోతుందని అన్నాడు, లేదా నాకు ఈ జాబ్ ఇస్తానని వాగ్దానం చేశాడు, ఈ వాహనం ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆ గృహం నా గృహాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇయర్స్ పాస్ అవుతుంది, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేవుడిచ్చిన వాగ్దానం వ్యర్థమా? దేవుడిచ్చిన వాగ్దానము మనము అవ్వకపోతే మర్చిపోవచ్చా, ఇంకా హోప్స్ వదిలేసుకోవచ్చా అని ఎప్పుడైనా అనిపించిందా? ఏమైనా సందేహాలు వచ్చాయా అండి మీకు? నా జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే మా అన్నగారైన రెవరెండ్ సుందర్ తేజ గారి ద్వారా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చారు ప్రవచనం ద్వారా. ఏంటంటే దేవుడు నన్ను డాక్టర్ని చేస్తానని చెప్పారు. అయితే ఇంటర్ అయిపోయినాక నీట్ రాయగానే నాకు ఆ టైంలో సీట్ రాలేదు. అప్పుడు అనిపించింది, ఎందుకు దేవా, ఎందుకు రాలేదు? నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, కానీ నాకు ఎందుకు రాలేదు? ఎందుకు నాకు సీట్ మిస్ అయ్యింది? నువ్వే కదా నాకు వాగ్దానం చేసావు, అంటే నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు కదా, నేను హోప్స్ వదిలేసుకోవాలా, ఇంకా నేను మూవ్ ఆన్ అవ్వాలా, ఇంకా ఈ పాత్ నుంచి నేను వేరే పాత్కి వెళ్ళాలా, వేరే చూస్ చేసుకోవాలా, ఇంకా అంతేనా, నువ్వు ఇచ్చిన వాగ్దానం వ్యర్థమేనా అని నాకు కూడా అనిపించింది. కానీ అప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని నాకు గుర్తు చేస్తాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటో చూద్దామా? లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. లూక్ చాప్టర్ 21 verse 33. Heaven and earth will disappear, but my word will never disappear. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు ఏం మాట్లాడాడో. హెవెన్ అండ్ ఎర్త్ డిసపియర్ అవ్వచ్చు అంట, అవునా? ఆకాశము భూమియు గతించిపోతుందంట, కానీ ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా గతించిపోదంట. ఆ రోజు నాకు దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ రోజు ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు ఇచ్చాడో, నేను డాక్టర్ అవ్వబోతున్నానని, దాని తర్వాత నాకు ఒక బెస్ట్ కాలేజ్లో సీట్ ఇచ్చి నన్ను నా లైఫ్లో ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశాడండి. మనం దావీదు జీవితంలో కూడా చూసినట్లయితే దావీదుని ఎప్పుడో చిన్నప్పుడు అభిషేకిస్తాడు కింగ్గా. దావీదు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. నువ్వు నన్ను రాజుగా వాగ్దానం చేసావు, కానీ ఇక్కడ నేను ప్రాణం కోసము తప్పిస్తున్నాను, ప్రాణం కోసము నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇంకా వేస్ట్ అని దావీదు కూడా అనుకోవచ్చు కదండి. కానీ మనం దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదుని దేవుడు ఆ ప్రామిస్ ఏదైతే ఉందో అది గతించిపోలేదంట. దావీదు జీవితంలో స్థిరమైన రాజుగా, అవును, ఎవరైనా ఇజ్రాయెల్ని రూల్ చేసిన రాజులలో స్థిరమైన రాజు అంటే దావీదేనండి. చూసారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడైనా తప్పకుండా నెరవేరుస్తారు. మనం మర్చిపోవచ్చు, అవును, మనకి ఎన్నో వాగ్దానాలు చేశారు కాబట్టి మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మరవలేదంట, ఎప్పుడు మరవడంట. నీకు ఇచ్చిన వాగ్దానం, నాకు ఇచ్చిన వాగ్దానము అలా ఎప్పుడు మరవడంట. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీకు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రామిస్ ఆయన నెరవేర్చబోతున్నాడు. ఎలాగైతే దావీదు జీవితంలో నెరవేర్చాడో ఆయన వాగ్దానాన్ని, ఎలాగైతే నా జీవితంలో నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడో, అలా మీ జీవితంలో కూడా మీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆయన ఇచ్చిన వాగ్దానాలని ఎత్తి పట్టుకొని ప్రార్థించండి. మీ జీవితంలో అయ్యే కార్యాలను చూడండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.